మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సొంత దారిలో వచ్చేంత వరకే మిగతా వాళ్ళు వాటిని అనుభవించగలరు. కాలచక్రాలకి హక్కుదారురాల్ని నేను. ఇక మీదట వాటి దరిదాపుల్లో కూడా రాలేవు. కాలచక్రాలకి హక్కుదారివి అనడానికి నువ్వెవరు? కాలచక్రాలకి సొంతదారురాల్ని. నువ్వు కాలచక్రాలకి కాపలాదారివి. పండిన పంట ఏనాడు కంచికి సొంతం కాదు. నేనే ఆ కాలచక్రాలకి సొంతదారిని. నువ్వెలా వాటికి సొంతదారురాలు అవుతావు? కాలచక్రాలు నాగమ్మ అంశ అయితే అది చెంగాళమ్మ అంశ. చెంగాళమ్మ జ్ఞాన పరంపర నుండి వచ్చిన దాన్ని నేనే. నాకే ఆ కాలచక్రాలు సొంతం. కాలచక్రాలు నాగమ్మ పాదాలు చెంతే ఉండాలి. ఏ వస్తువైనా ఉపయోగిస్తేనే వాటి విలువ పెరుగుతుంది. ఎటువంటి ఉపయోగము లేకుండా కాలచక్రాలు అమ్మవారి పాదాల వద్ద ఉంటే వాటి గొప్పతనం ఏముంది? ఏ ఆడపిల్లైనా భర్త పిల్లలతో ఉండడమే గొప్ప. కానీ నువ్వు బ్రహ్మచారినిలాగే ఉన్నావు. ఎందుకో? యోగినిగా ఉన్న నువ్వు మామూలు అమ్మాయి కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలనే కదా నువ్వు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు జీవించే ఈ జీవితానికి అర్థం పర్థం లేదని నువ్వు చెప్పగలవా? కాలచక్రాలు కూడా అలాగే. అవి మనుషుల దగ్గర ఉండడం కంటే అమ్మవారి చెంతనుండడమే ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది. కాలచక్రాలు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉండడానికి నేను అనుమతించను. కాలచక్రాలకి ఉండే శక్తిని ఈ ప్రపంచానికి చూపించి కాలచక్రాల్ని సృష్టించిన నా జ్ఞాన గురు చెంగాళమ్మకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని పేరు తెచ్చిపెట్టాలి. నా చెంగాళమ్మ గొప్పతనం ఈ ప్రపంచాన్నంతటికీ ఎలుగెత్తి చాటడమే నా ఉద్దేశం. కాలచక్రాలని అడవిలోనే దాచిపెట్టి వాటి అపూర్వమైన శక్తిని ఎవరికీ తెలియకుండా చేయాలని చూస్తే అందుకు నేను ఎన్నటికీ అనుమతించను.